రూల్స్ ముందే చెప్తున్నాను. వన్ బంప్ వన్ హ్యాండ్ క్యాచ్ పడితే అవుట్, రెండు చేతులు ఆడితే నాట్ అవుట్, వరుసగా 3 బాల్ వదిలేసిన అవుటే. గోడకి స్టెప్ పడి తగిలితే 4, డైరెక్ట్ తగిలితే 6. మరి బయట పడితే అవుట్. బాల్ ఎవడ కొట్టాడో ఆడే తేవాలి. ఫాస్ట్ కి ఇసిరేయడాలు లేవు, ఓన్లీ స్పిన్ బౌలింగ్. నీ ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు. చెప్పడం మర్చిపోయాను, పక్కింటి అద్దానికి కొడితే 12 రన్లు. 12 రన్ల అయితే ప్రతి బాల్ కళ్ళు మూసుకున్నట్టే ఊపేద్దాం. దొంగ నా కొడకల్లారా, ఎవరా నా అద్దం వెరకొట్టింది? నీ కొడుకే. ఒరే పంజా, అమ్మా అంటే అది 12 రన్లు అంటే కొట్టానే. 12 రన్లంటే పక్కింటి వాళ్ళ అద్దాలు పగల కొట్టాలరా, మన అద్దాలు మనమే పగల కొట్టుకోకూడదు. నువ్వు ఇంటికి రా, ఆ 12కి ఇంకో 20 యాడ్ చేసి 32 పళ్ళు పగల కొడతాను. యారా పంజా, దోలు తీరిందా? అందుకే మేము ఆడకూడదు. బ్యాట్ జరిగింది. ఏటు ఊపుకుంటూ బ్యాటింగ్ వచ్చేస్తున్నావు. అడిగి బౌలింగ్ వేసింది నేను కాబట్టి నెక్స్ట్ బ్యాటింగ్ నాది. ఇది రూల్స్ లో చెప్పలేదు. ఇది గల్లీ క్రికెట్ రా, అప్పటికప్పుడు రూల్స్ పెట్టేస్తాం, నచ్చపోతే మార్చేస్తాం. అందుకేరా నేను ఇంట్లో ఆడిననేది. వీడికి నచ్చినట్టు రూల్స్ పెట్టేసుకుంటాడు. ఆహా, అయితే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకో. సర్లేరా గోరా, ఎందుకు గొడవ, టైం వేస్ట్, వెళ్ళి బౌలింగ్ వేయి. వీడికి జస్ప్రీత్ బుమ్రాయే. సారా ఏట్రా తోస్త్రాలు తీస్త్రాలు అవన్నీ నాకు రావు. డైరెక్ట్ తొడల సందులకు బాల్ ఇసిరడమే. అయితే ఈ వికెట్ పగులుద్ది లేదా ఆడి వికెట్ పగులుద్ది. అవుట్ అవుట్ అవుట్. నాట్ అవుట్. ట్రైల్ దేవుడికి. ట్రైలా? ఇదేంటి నువ్వు ముందు చెప్పలే కదా? చెప్పాలేటి, ఫస్ట్ బాల్ ఎప్పుడు ట్రైలే. సెకండ్ బాల్ బ్యాట్స్మెన్ ట్రైలా? నువ్వు నీ పిల్ల ఆటలో. బాబు ఇక్కడ అంతే అమ్మా, మీకు కూడా ట్రైల్ బాల్ వేస్తాను, ఆడుకోండి. రే ముక్కు, ఇంకోసారి వీడితో ఆడడానికి నన్ను పిల్లకరా. సర్లే గోరా, కూల్, బాల్ దేనికి అవుట్? బాల్ బయటికి వెళ్ళిపోతే అవుట్ అన్నావా? అది డైరెక్ట్ గా వెళ్తాయి, బంపు దిగి కింద నుంచి వెళ్తాయి కాదు. ఒక్కరోజు ఏమో నిజాయితీగా ఆడరా. ఒరే ముక్కు, అలా ఎడ్డు మొహం వేసుకొని చూస్తావేంట్రా? అవుట్ అని అడుగు. ఆడు చెప్పింది కరెక్టే గోరా, కింద నుంచి వెళ్తే నాట్ అవుట్. అసలు నీ అమ్మమ్మ. వద్దు, ఆపే. వెళ్ళి బాల్ తీసుకురా. ఒరే ముక్క, బాల్ తీసుకురామంటే ఏం చూస్తున్నావురా? బాల్ కాలువలో పడిందిరా. అవునా బాబు, మన బాల్ కాల్లో పడిందంట, వచ్చి తీయి. నేనెందుకు తెస్తాను? నువ్వే కదరా చెప్పావు బాల్ ఎవడు కొడితే ఆడే తేవాలని. అది బయటికి కొడితే, కాలంలో కొడితే కాదు. కాలవా కూడా బయటే ఉందమ్మా. కానీ బాల్ పైనుంచి పడలేదు కదమ్మా, దొల్లుకుంటూ వెళ్ళింది. ఫీల్డర్లే తేవాలి. ఈడెక్కడ కాదురా, IPL లో ఎంపైర్ గా చెయ్యాలి. సర్లే, ముందు బాల్ తెస్తే ఆడేస్తావా? నేనే తెస్తా. బాల్ మళ్ళీ అందులోనే ముంచుతున్నావేంట్రా? బయటికి తీసాక ఎలాగో కడుగుతాంగా, అందుకే అదేదో ఇక్కడే కడిగేస్తున్నా. చీ ఏంట్రా చీ, మీతో క్రికెట్ కాదురా, జోరీ బాల్ ఆడాలి. నన్నే కాలువ బాల్తో కొడతావా? రే, కాలంలో పడిన బాల్తో నన్నే కొడతారా? ఉండండి, మీ పని చెప్తాను. ఒరే, స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పి అందరినీ పిలిస్తే మీరేంట్రా బయట ఆటలు ఆడుతున్నారు? లోపలికి రండి. నాన్నగారు వస్తున్నాం. గోరా, ఏంటి అలా ఉన్నావు? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే, తెలీదా? అదే నా బాధ కూడా. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ కి బ్యాండ్ కట్టడానికి వెళ్తున్నా, నువ్వు కూడా రా, ఎంజాయ్ చేద్దాం. ఏం వద్దులే, నీకంటే బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడతావు. నేను చూడు ఇలాగే ఎంటీగా మార్నింగ్ నుంచి పట్టుకుని కూర్చున్నాను, ఇప్పుడు వరకు ఎవరో నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టలేదు తెలుసా? ఇందుక నువ్వు డల్ గా కూర్చున్నది? నన్ను అడిగితే ఒక మంచి ఐడియా చెప్పేదానిగా. ఇప్పుడు ఐడియా ఎట్టెల్ ఎందుకులే. అది కాదహే, నా దగ్గర ఒక మంచి యాప్ ఉందని చెప్తున్నా, అదే ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా నీకు? నువ్వు ఏ లోకంలో ఉన్నావు? సరే, దాని గురించి చెప్తా విను. ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు, నీ ఫీలింగ్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు, ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు, అండ్ హ్యాపీగా కొత్త బాండ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా?
అవునా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతే కాదు, ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. You will find verified profiles only, no fake profiles, and you can create your own avatar. This is trending in females in our Telugu states. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, ఓకే డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే సరే, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ కి బ్యాండ్ కట్టాలి. బాయ్. ఓకే బాయ్. ఇదేంట్రా కల్కి సినిమాలో కెమియోల్లాగా అన్ని క్యారెక్టర్లు ఇక్కడే ఉన్నాయి. ఏంటంకుల్, ఏమన్నా పండగ ఉందా? ముందే చెప్తే మామిడాకులే కట్టేవాళ్ళంగా. పండగ కాదురా, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా. మన ఫన్మోజీ ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్షిప్లన్నీ ఆడియన్స్ కి పరిచయం చేద్దామని నేనే పిలిచా. ఇదేదో కొత్త స్క్రీన్ ప్లే లా ఉంది మామ. ఏటనయా పొద్దున్ననగా పిలుసు వదిన పొక్కడీలు ఎట్టి పొట్ట నింపేస్తుంది గాని నువ్వు మాత్రం పిలిచిన పనేటో చెప్పట్లేదు. ఏం లేదురా కాశీ, అందరినీ ఒకసారి కలిసి మాట్లాడాలనిపించింది. ఏం నాన్నగారు, మీకు క్యాన్సరా? అడ్వాన్స్ స్టేజా? ఇంకో 10 రోజులు చచ్చిపోతారా? నోరు మీ ఎదవా. మరి మీరు మ్యాటర్ చెప్పకుండా లేట్ చేస్తే మాకు ఎలాంటి డౌట్లే వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఎదవతో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. వాటిలో ఒకటో రెండో మన ఆడియన్స్ తో పంచుకొని వాళ్ళకి కడుపుబ్బ నవ్విద్దామనే ఈ రోజు ఈ మీటింగ్. ఓహో, అయితే మీరు చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరు, మీ అన్నయ్యే. అయితే మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి నాన్నగారు. ఫన్నీ ఇన్సిడెంటా? నాకు లక్ష్మికి పెళ్లి కాకముందు నేను ఈడు ఈ మను ముక్కుగాళ్ళలాగే బేవర్సగా రోడ్ల మీద తిరిగేవాళ్ళం. అప్పట్లో ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవాళ్ళం. ఏ అంకుల్, దేవుడు కనిపిస్తాడానా? కాదురా, అమ్మాయిలు కనిపిస్తారని. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వు ఉండే. అక్కడికి ప్రతి గురువారం ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి కోసం ఈడొచ్చేవాడు, ఈడికి తోకలాగా నేను వచ్చేవాడిని. ఒరే విశ్వం, ఇంకెన్ని సంవత్సరాలు అలా సొత్తో కూర్చుంటావురా? వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పు. భయం వేస్తుందిరా. దేనికిరా భయం? వెళ్ళి చెప్పు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? అన్నయ్య? అవునన్నయ్య, నువ్వు పారు పెద్దమ్మాల అబ్బాయివే కదా? పాప, ఆ అమ్మాయి అనకతలు 6 నెలలు తిరిగితే ఆ అమ్మాయి అన్నయ్య అనేసింది. రేయ్, ఆ అమ్మాయి నాకు చుట్టం వరుస అవుతుంది కాబట్టి అన్నదిరా. లేకపోతే ఈ హీరో ఫేస్ ని ఎవరైనా అన్నయ్య అంటారా? చాలా ఆపరా, నిన్న ఇంకా బోళ్ళంత మంది అమ్మాయిలు అన్నయ్య అన్నారు. అవన్నీ చెప్పమంటావా? వద్దులే. ఇప్పుడు కాశీబాబే చెప్తాడు. అచ్చి బాబాయ్ నేనా? మనకి పెండ్ అంటే ఉన్నాడు ఒకడు. ఎవరు బాబాయ్? చెప్పడం ఎందుకురా, సీన్ లోకి వెళ్ళిపోదాం. ఒరే, సోడాల సేకర కొట్లు ఎవడో లేడరా, వెళ్ళి ఓ డజన్ సోడాకాయలు ఎత్తుకొచ్చేద్దాం రా. రే, ఎవడ్రా మా తమ్ముడిని చెట్టుకేసి కట్టింది? నేనే. వీడి స్నేహితులతో కలిసి నా షాపులో సోడాకాయలు దొబ్బేద్దాం చూసాడు. స్నేహితులతో కలిసి దొంగతనం చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా కట్టాలి కదరా. ఈడొక్కడిని ఎందుకు కట్టు? వదులు. ఆ రోజు నేను సెట్టుకి కట్టేసి కొట్టినప్పుడు నాకు కూడా దొంగతనం చేసినాడు ఒక్కడు రాలేదురా, ఏదో తొత్తు కొడుకులు. కానీ అన్నయ్య మాత్రం వెంటనే వచ్చి ఇడిపించాడు. అందుకేరా నాకు ఫ్రెండ్ అయినా, అన్నయ్య అయినా, అమ్మైనా, నాన్నైనా అన్నీ మా జగన్నాథం అన్నయ్యే. మొన్న కాలనీ అంతా నీటితో నిండిపోయింది బాబాయ్. ఈ రోజు నువ్వు చెప్పిన దానికి కన్నీటితో నిండిపోయేలా ఉంది. చాలా ఆపరా వదినా, ఇప్పుడు నువ్వు చెప్పు. నేనా? అప్పుడే ఎందుకురా కాశీ? అలా అంటావేటి వదినా? అందరూ ఏమంటారు? లేడీస్ ఫస్ట్ అంటారు.
కానీ ఇప్పుడు దాకా నువ్వు ఆడమే వరస్ట్. త్వరగా చెప్పే, ఓ పని అయిపోద్ది. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదురా. ఎందుకంటే నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను. కానీ ఒక రోజు కాలేజీలో ఉప్మా తింటున్నా. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఏంటమ్మా లక్ష్మి, మొత్తం ఉప్మా నువ్వే తినేస్తావా, మాకు కూడా కొంచెం పెట్టు అని అడిగింది. వెయిట్ ఏ మినిట్, ఈ ఉప్మా అడుక్కున్న అమ్మాయి కొంప తీసి మన పక్కింటి పంకజం ఆంటీ కాదు కదా? నేనేరా. అబ్బా, ఆఖరి మీ ఫ్రెండ్షిప్ కూడా అరుగుతోనే స్టార్ట్ చేసావు కదే. అవునరా, ఇప్పుడు పక్కింట్లో ఉంది, అప్పుడు పక్కన కూర్చుంది. ఇప్పుడు కూరల్లోకి కొత్తిమీర, తాలింపులకు పోపులు పప్పులు ఉప్పులు అన్నీ అడుగుతుంది కదా. అప్పుడేమో కాంపస్ బాక్స్ లో డివైడరు, పెన్సిళ్ళు, పెన్నులు, ఎరేజర్లు అన్నీ అరువు తీసుకునేది కానీ తిరిగి ఇచ్చేది కాదు. ఊరుకో లక్ష్మి, ఫ్రెండ్షిప్ అంటే ఇవ్వడమే గాని తిరిగి ఆశించకూడదు. అందుకే కదా పంకజం, ఇప్పుడు దాకా నిన్నొక్కటి కూడా తిరిగి అడగలేదు. సర్లే, అన్ని మనమే చెప్పేస్తున్నాం. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఛాన్స్ ఇద్దాం. ఏమయ్యా మాదాపూర్ మల్లేష్, నీ సంగతి ఏంటి? నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే నా మైకేనండి. ఇది చేతిలో పట్టుకుంటే చాలు, ఎవరో మన చేతిని పట్టుకుని నడిపిస్తున్నట్టు ధైర్యంగా ఉంటది. నేనేమైనా చెప్పాలన్నా దీనికే చెప్తాను, ఎవరితోనైనా చెప్పించాలన్నా దీంతోనే చెప్పిస్తాను. అందుకే ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. మీ నెత్తి మీద బొచ్చులాగే షార్ట్ అండ్ స్వీట్ గా బాగా చెప్పారు అంకుల్. బేబమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పే. నాకు ఒక్కళ్ళు ఇద్దరు కాదురా, ప్రపంచం అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, బచ్చన్ నుంచి సచిన్ వరకు, మార్వెల్ నుంచి మొదలు పెడితే డీసీ వరకు అందరూ నా ఫ్రెండ్సే. ఆ లిస్ట్ అంతా చెప్తే ఈ ఎపిసోడ్ సరిపోదు, మీరు కానివ్వండిలే. రే అన్నయ్య, నువ్వు చెప్పరా. నేను చెప్పేదేముంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడో మీకే కాదు, ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది? మరి ముక్కు నీకు? ఆడికి కొత్తగా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఆడికి నేను, నాకు ఆడు. వి బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాదు, నీకంటే ముందు నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేది మామ. ఏం మాట్లాడుతున్నావు మావా? నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా. ఇప్పుడు నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్, కానీ నీకన్నా ముందు నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఉండేదా? యు మీన్ అమ్మాయి? ఎవర్రా? అది ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఆశగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న నాకు ఏంజల్ ఆశ అనే అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్లు హూ ఆర్ యు తో మొదలై హౌ ఆర్ యు వరకు వెళ్ళాయి. గుడ్ మార్నింగ్ తో మొదలు పెట్టి గుడ్ నైట్ వరకు చేసుకునే వాళ్ళం. ఆ పరిచయం అంచెలంచెలుగా ఎదిగి స్నేహంలా మారి ప్రేమగా ముగిసే లోపే ఏమైంది? నచ్చలేకో ఇంట్రెస్ట్ లేకో అమ్మాయి మెసేజ్ చేయడం మానేసింది. చాలా రోజులు వెయిట్ చేశాను, కానీ రిటర్న్ మెసేజ్ మాత్రం రాలేదు. ఆ మెసేజ్ రానిది ఇంట్రెస్ట్ లేక కాదు మావా, ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేక. ఆ ఏంజిల్ ఆశ ఎవరో కాదురా, నా ఫేక్ అకౌంట్. దుర్మార్గుడే, నేనేం చెప్పకుండానే అన్ని అర్థమైపోతున్నాయి అనుకుంటే నా మనసు అర్థం చేసుకుంది అనుకున్నాను రా, కానీ అది నువ్వని అర్థం చేసుకోలేకపోయింది. సారీ మావా, నీకు చాలా సార్లు చెప్దాం అనుకున్నాను కానీ ఆ సందర్భం ఇప్పుడు రాలే. దుర్మార్గుడా. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ లో పెట్టండి. వాళ్ళు పెడతారులే కానీ నెక్స్ట్ ఎవరు? మా పంజాగాడు. అమ్మా, ఏంటే నువ్వు ఉంటే? ఏరా, అందరూ చెప్తున్నారు కదా, నువ్వు కూడా చెప్పు. నేనేం చెప్పనే? అబ్బా, అందరూ ఏదో ఒకటి చెప్తున్నారు కదరా, నువ్వు కూడా చెప్పు. లేకపోతే ఆడియన్స్ పిసిని కొట్టునే గుర్తు పెట్టుకుంటారు, ఈ పక్కింటిని మర్చిపోతారు. అలా అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకీ పింకీ. ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ ఏం కాదు, ఎక్కడ ఒక్కడికే దిక్కులేదంటే నీకెత్తరా? ఇంకీ పింకీ అంటే ఇద్దరు కాదు, ఆ అమ్మాయి పేరే ఇంకీ పింకీ. పాంకీ స్టోరీ ఏం లేదా? ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా ఏమైనా సీన్లు పడితే అప్పుడు చెప్తానులే. థ్యాంక్ యూ రా బాబు, నువ్వు ఇంకా ఏదో నెబ్బా స్టోరీ చెప్పేద్దాం అనుకున్నా. ఒరే గోరా, అందరిని అడిగి తెలుసుకుంటున్నావు గాని నువ్వు చెప్పట్లేదేంట్రా? ఏంట్రా ఏం మాట్లాడవు, ఏదోటి చెప్పు. మీరు సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంకుల్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అని అడిగితే ఏమని చెప్పాలి? నన్ను ఎప్పుడూ ఏదోలా ఇరికిచ్చే మనుగాడని చెప్పాలా, లేదా నాకు ఎప్పుడూ బొక్క పెట్టే ముక్కుగాడని చెప్పాలా, తెంగర సమాధానాలు చెప్పే తత్తిగాడు అనాలా, లేదా తప్పు చేస్తే మందలించే మీరనాలా, ఆకలేస్తే ఉప్మా పెట్టే ఆంటీ అనాలా, లేదా నన్నుగా ప్రేమించిన లిల్లీ అని అనాలా? ఇంతకు ముందు నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదనుకో.
నా ముఖం చూస్తేనే అందరూ అసహించుకునేవాళ్ళు. శవాల మధ్య శ్మశానంలో తిరిగేవాడివి, నీకెందుకురా స్నేహం అనేవాళ్ళు. కానీ స్నేహానికి స్థాయితో సంబంధం లేదని మీ పిసినగొట్ట ఫ్యామిలీ పరిచయం అయ్యాకే తెలిసింది అంకుల్. నా జీవితం కోడేసిన పెంటలా ఉండేది అంకుల్. ఎందుకు పనికిరాదు అనుకునేవాడిని. కానీ ఆ కోడి పెంటను కూడా చేపలకు ఎరువుగా వేయొచ్చని మీ ఫ్యామిలీ పరిచయం అయ్యాకే తెలిసింది అంకుల్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అంకుల్, అన్నీ మీరే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నీ. ఇన్ని లక్షల మంది ఫన్మోజీ సబ్స్క్రైబర్లు ఉండగా మేం కాకుండా ఇంక నీకెవరో ఫ్రెండ్స్ లేరంటావేంట్రా? వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా. ఏమండి, గోరాగాడి మీ ఫ్రెండేనా కాదా? కింద కామెంట్ లో చెప్పండి. అవునరా గోరా, ఒక్కసారి కింద నీ ఇంటి అడ్రస్ పెట్టి చూడు, ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వచ్చి పడతాయో. లేదురా, ఒక ఫ్రెండ్షిప్ ని డిసైడ్ చేసేది చేతికి కట్టే తాడు కాదు, పైన ఉన్న గాడు. అబ్బా బుర్ర పాడు. అబ్బా ఈడొక్కడ మిస్ అయ్యాడు అనుకున్నాను. ఈడు కూడా ఫోన్ చేస్తాడు. తల కింద వేసుకుంటాం తిండు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా ఫ్రెండు. సేమ్ టు యూ రా, మీకు కూడా. చూసారు కదండి మా అందరి ఫ్రెండ్షిప్స్, ఆ స్టోరీస్, వాటి వెనకున్న మెమోరీస్. మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఆడు ఎంత ఎదవో ఎంత మంచోడో కింద కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వాళ్ళతో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. త్వరగా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటించండి. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.